మీ పేరు? కృప. హర్ష సాయి మీద రీసెంట్ గా కేసు ఫైల్ అయింది కదా, ఒక అమ్మాయి ఫైల్ చేసింది. యా. అభిప్రాయం ఏంటి? లేదు, నేనైతే నమ్మట్లేదు. తను గుడ్ పర్సన్. ఆయన చాలా మందికి హెల్ప్ చేస్తారు, అంతే. ఇంకా అంటే హర్ష సాయి మీద అంటే ఒక అమ్మాయి 2 కోట్లు తీసుకున్నాడు మనీ అని చెప్పి అంటుంది. ఆయనకు అంటే ఆ 2 కోట్లు అవసరం లేదు, చాలా మంది డబ్బులు పంచారని అంటున్నారు కదా. అవును. అంటే తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడని ఫైల్ చేసింది. అది హర్ష సాయి అలా చేస్తాననుకుంటున్నారు? లేదు. లేదా? లేదు. సరే, ఒకవేళ హర్ష సాయి చేశాడని నేరం రుజువు అయితే అంటే శిక్ష పడే అవకాశం ఉందనుకోవచ్చు. లేదు, హర్ష సాయి తను అలా చేయడు. ఫస్ట్ ఎందుకు హర్ష సాయి అంటే అంత నమ్మకం? తను చాలా మందికి హెల్ప్ చేస్తాడు, అండ్ తనకు అలాంటి అవసరం కూడా లేదు. అంటే ఆ హెల్ప్ చేసిన మనీ బెట్టింగ్ యాప్ ద్వారా ద్వారానే ఎక్కువ మొత్తంలో ఆయన హెల్ప్ కాదు. తను ఇంతవరకు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు రీసెంట్ గా. అంటే తప్పెవరు అనుకుంటారు? అమ్మాయి తప్పు. యా. అంటే హర్ష సాయి 2 కోట్లు డిమాండ్ చేసినట్ట. అమ్మాయి 2 కోట్లు తీసుకొని హర్ష సాయి ఇవ్వట్లేదని అంటే న్యూడ్ వీడియోస్ తీసి బెదిరిస్తున్నాడు అని అంటున్నారు. హర్ష సాయి అలా చేస్తాడా? ఎంతమంది నమ్ముతున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే నమ్మట్లేదు. ఏమో తన మీద ఉన్న అభిమానం అనుకోవచ్చు. ఒకవేళ హర్ష సాయి తప్పు చేశాడంటే శిక్ష పడాలని కోరుకుంటున్నారా మీరు? లేదు. ఒకవేళ తప్పు చేశాడంటే చేస్తే అలా చేశాడు కాబట్టి నేనైతే నా నోటితో చెప్పలేను తనకి శిక్ష పడాలి అని. ఎందుకండి అంత అభిమానం అండి. ఓకే. మీ అభిప్రాయం ఏంటి? అదైతే నేను ఫేక్ అనుకుంటాను. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి మీద ఎవరైనా అంటే ఇప్పుడు ఉంటారు చాలా మంది మంచి చేస్తున్న కొద్ది ఎవరైనా ఎలా వస్తుంది, ఎక్కడివి, ఏంటి అని చాలా మంది ఆరా తీస్తుంటారు. నేనైతే ఫేక్ అనుకుంటాను. కానీ అమ్మాయి నా దగ్గర నుంచి 2 లక్షల రూపాయల వరకు లక్షమని కాదు దౌరీ కట్నం కింద తీసుకున్నాడు, అలాగే అడుపును వదిలేశాడు. అదైతే ఫేక్ అనుకోవచ్చు. గతంలో జానీ మాస్టర్ కూడా ఇలాగే చేశారు, అందరూ ఫేక్ అనుకున్నారు, కానీ ఆయన నిజం ఒప్పుకున్నాడు కదా. హర్ష సాయి కూడా నిజం ఒప్పుకునే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి అయితే అమ్మాయితో ఎప్పుడు అలా రాంగ్ బిహేవ్ చేయలేదు కాబట్టి నేనైతే ఫేక్ అనుకుంటాను. అలాగే హర్ష సాయి వాళ్ళ తండ్రి మీద కూడా కంప్లైంట్ ఇచ్చాడు, ఆయన కూడా నన్ను ఇలా వేధించాడు అని అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఎంతవరకు నిజం అనుకోవచ్చు వాళ్ళ తండ్రి? చెప్పలేము, అంటే కొన్ని సిచ్యువేషన్స్ బట్టి. కానీ ఎప్పుడు తను అలాంటి బిహేవ్ చేసే మనసు అయితే కాదు, ప్రాబ్లమ్స్ బట్టి. సరే, ఇప్పుడు హర్ష సాయి కానీ జానీ మాస్టర్ కానీ ఇట్లా పేరున్న వాళ్ళని టార్గెట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అంటే కొంతమంది పేరున్నల్ని చెడగొట్టాలని చూస్తారు, కొంత అమౌంట్ని బ్లాక్మెయిల్ చేసుకొని అమౌంట్ ఇంత కావాలి అంత కావాలి అని అడుగుతుంటారు కదా, అలా కూడా అడగొచ్చేమో నాకు తెలిసింది. హర్ష సాయి మీరు ఏ తప్పు చేయలేదు అంటున్నారు కదా, ఒకవేళ తప్పు చేశాడని నిరూపిస్తే ఆయనకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా? తప్పు చేస్తే మాత్రం ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందే, ఎవరైనా అవని. దేవుడంతటి వాడి తప్పు చేసిన తర్వాత కూడా ఇదే అవుతారు. అలాంటిది మనసులో మనమంతా. మీరైతే హర్ష సాయి తప్పు చేయలేదని నమ్ముతున్నారు? నమ్ముతాను.